20 జైళ్ళలో ఉండాల్సింది కాబట్టి మేము కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా మేము కూడా పోరాటం చేసి కాంతిమతి పైన అప్పుడు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఫైల్ పోయినప్పుడు దీంట్లో న్యాయం ఉంది, జగన్మోహన్ రెడ్డి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన చర్యలు లేకుంటే కార్యక్రమాలు అనైతికమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమును సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ సిఫారసు చేయడం జరిగింది. ఎప్పుడు 12/12/2012 రోజు తేదీ 12/12/2012 సంవత్సరము శ్రీమతి కాంతిమతి గారిని నువ్వు మెజిస్ట్రేట్గా అనర్హురాలివి, అనైతిక పద్ధతులకు పాల్పడేవారు న్యాయ వ్యవస్థలో ఉండకూడదని చెప్పి సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. ఆ రోజు పత్రికలు వచ్చింది రాజావారి సేవల చెరువని. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సేవ చేసినందుకు గాను పులివెందుల మెజిస్ట్రేటుకు ఇచ్చిన కానుక. ఇంత అన్యాయంగా మమ్మల్ని అందరినీ కూడా రాసి రంపాన పెట్టి ఈరోజు నాకేదో అన్యాయం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఇంకోటి అని చెప్పి కళ్ళు పెద్దవి చేసి కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇంకా దారుణం, ఎవరంలే మేమంతా అరెస్ట్ అయి ఉన్నాం, మా తండ్రికి అనారోగ్యం ఉండి హాస్పిటల్ విన్నారు, మా భార్య మా చిన్న కొడుకున్నారు, అందరు కూడా సినిమాలలో విలన్లు ఏదైనా దురాగతాలు జరిగినప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు, ఈ కుటుంబానికి ఎవరైనా ఆశ్రయం ఇచ్చినా మేము అంతా చూస్తాం. సేమ్ అదే విధంగా నా భార్య నా కుమారుణ్ణి నడు రోడ్డు మీద నిలబెట్టి ఈ కుటుంబానికి పచ్చి మంచినీళ్ళు ఇచ్చినా కూడా మీ అంతు తేలుస్తాం, మీ కొంపలు కూడా కూరుస్తామని చెప్పిన సంఘటనలు ఈరోజు కూడా మేము మర్చిపోం. జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయాలు దుర్మార్గాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్యాయాలు చేస్తున్నారు, లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగము ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా వాస్తవాలు తెలుసుకో, మనిషిగా మారు. ఆ రోజు మీ తాత, మీ కుటుంబం, మీ తాత ముత్తాతలు దేశానికి వ్యతిరేకంగా ఆ రోజు పనిచేస్తే ఈరోజు రాష్ట్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర వినాశనం కోసం, రాష్ట్ర సర్వనాశనం కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు చెప్పే మీ కుటుంబ చరిత్ర ఏదో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే తెలిసింది. నువ్వేదో మా నాయన మంచోడు, మా నాయన ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రం మంచోలేం కాదు, మీ నాయనకు తండ్రిగా ఉన్నంత మాత్రాన రాజారెడ్డి మంచోడేం కాదు, మీ నాయనకు తమ్ముడుగా ఉన్నంత మాత్రాన వివేకానంద రెడ్డి మంచోడేం కాదు. అందరూ కూడా మీ కుటుంబం యావత్తు మొత్తం ఈ రాష్ట్ర విధ్వంసానికి, కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది మీరే, ప్రారంభించింది మీరే, మీతోనే ముగుస్తుందని కూడా నేను చెప్తా ఉన్నా. మీకు తాడిపత్రులు దివాకర్ రెడ్డికి ఏం సంబంధం? ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు. మీ ఆధిపత్యానికి మీరు అక్కడుండే సూర్యప్రతాప్ రెడ్డికి ఆయన సహకరించలేదని చెప్పి పులివెందుల నుంచి వందలాది మంది మనుషులు పోయి పెండేకల్ గ్రామానికి పోయి హనుమంత్ రెడ్డిని ఇంటిని కూల్చేసి ఆ దహనం చేసిన విషయం వాస్తవమా కదా? తాడిపత్రులు ఎవరిని అడిగినా చెప్తారు, పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎన్ని వేల చీనీ చెట్లు మీ చేతులతో మీరు నరికించినారు. ఎప్పుడు లేదు సంస్కృతి. గ్రామాలలో ముఠా కక్షలు ఉంటే వ్యక్తులు తేల్చుకునేవారు. మహిళల జోలికి కానీ లేకపోతే ఆస్తుల జోలికి కానీ పోయిన సంఘటనలో మీరు ప్రారంభించేటంత వరకు రాయలసీమలో లేవు, మీరు ప్రారంభించినారు. అనేక గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉంది. ఎక్కడ కూడా మహిళల జోలికి కానీ పిల్లల జోలికి కానీ లేకపోతే ఆస్తుల జోలికి కానీ పోలే. మొట్టమొదటిగా ఆస్తులు విధ్వంసం చేస్తే, ఈయన బలహీనం చేస్తే తప్ప వీళ్ళు మా కంట్రోల్ లేక రారని చెప్పి ఒక ఆలోచనతో మీ ప్రత్యర్థులకు ఉండే ఆస్తులను విధ్వంసం చేయడము, ఏదైనా పొలాల్లో పంటలుంటే వాటిని నాశనం చేయడము, లేకపోతే వ్యాపారాలు ఉంటే వాళ్ళు నాశనం చేసే సంస్కృతిని మీరు ప్రారంభించి మిగతా వాళ్ళు కొనసాగించే విధంగా దాన్ని చేసిన చరిత్ర మీది. ఇంత చరిత్ర మీది పెట్టుకొని నువ్వేందో శుద్ధపూస మాదిరి, నంగనాజి మాదిరి ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా వాస్తవాలు తెలుసుకో. మీ ఎదుగుదలను మేము ప్రశ్నించడంలే. ధీరుభాయ్ అంబానీ గారు కానీ సైకిల్లో గుడ్డలు అమ్ముకుంటా లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతులైనారు. నిజాయితీగా వ్యాపారం చేసినారు. పేదవాడుగా ఉండాలా, ధనికుడుగా ఉండాలనేది మా అభిప్రాయం కాదు. మీకు వచ్చిన రాజకీయ ఎదుగుదల కానీ, మీరు సంపాదించిన లక్షల కోట్ల సంపద కానీ ఏ విధంగా వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకో. రాజకీయం అంతా రక్త మాంసాలతో మీరు వేడ గొడవలతో కోళ్ళం కోసినట్టు మనుషులను చంపి రాజకీయ ఆధిపత్యం వచ్చింది. ఆస్తి, ఇతరులు సంపాదించుకున్న ఆస్తిని ఆక్రమించుకొని మీరు ఈ
ధనవంతులైనారు. ఈ రెండింటికి ధనం సంపాదించుకోవడంలో న్యాయంగా సంపాదించుకున్నారా, అన్యాయంగా సంపాదించినారో తేడా తెలుసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్తున్నా. రాజకీయంగా మంచి సమాజ సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక మంచి సిద్ధాంతం కోసం చేసి సామాన్యులు కూడా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రధానమంత్రి స్థాయి ఎదిగినారు. ఎదగడంలో తప్పు లేదు, ఎదగద్దని మేమేం చెప్పడం. మేమంతా కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి చట్టసభల్లోకి పోయినాం. ప్రజల్లో ఆదరణ వలన, మీ ఆదరణ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏ రోజైనా రాజకీయం చేసినారా? మొదలు పెట్టినా నుంచి రఫా నరికి మీ ఇంట్లో 2 ముఖ్యమంత్రులు అయినారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎదుగుదల రాజకీయంగా ఎవరు ఏ విధంగా ఎదిగినారు, ఆస్తుల పరంగా ఎవరు ఏ విధంగా చట్టబద్ధంగా ఎవరు వ్యాపారాలు చేసి సంపాదించుకున్నారు, ఎవరు అక్రమంగా ఇతర ఆస్తులను దోపిడీ చేసి సంపాదించుకున్నారు, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని సవినయంగా మనవి చేస్తున్నా. నమస్కారం. జై. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ బాధితులు కాదు. జగన్మోహన్ రెడ్డి బాధితులు మేమంతా. అంటే మీ ఇంటి వరకు వచ్చేటంత వరకు మీకు అర్థం కాలే.